ద్వాదశ రాశుల వారికి పరిహారం. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారిని తీసుకున్నట్లయితే ఈ రోజున అన్ని రాశుల వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒకటి ఎలాగూ చేస్తారు. దాంతోపాటుగా అవకాశము ఆసక్తి రెండు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున ఈ యొక్క విఘ్నేశ్వరుడికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ విఘ్నేశ్వరుడికి సంబంధించిన నామాలు స్తోత్రాలు శతనామావళి మొదలైనవి చేసుకోవడం, లేకపోతే వినడం కూడా వీలైతే అవకాశం ఉన్నట్లయితే అది కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే విఘ్నేశ్వరుడికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అది కూడా చేసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విద్యాపరంగా అభివృద్ధి కొరకు, ఆటంకాలను అధిగమించడానికి, అన్ని రంగాల్లో విజయాన్ని సాధించడానికి విఘ్నేశ్వరుడికి సంబంధించినవి చేసుకోవడం ఈ రోజున చిన్న చిన్న స్వల్ప దోష పరిహారాలని అధిగమించడానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ రోజు దాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని ఈ రోజు చెప్పుకున్నవన్నీ కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్ని తమకే వర్తిస్తాయన్న భావన నుంచి బయటకు వచ్చి ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి దీన్ని చూసుకుంటూ ముందుకు వెడుతున్నప్పుడు ప్రధాన జాతకంలో గనక నడుస్తున్న దశలో అంతర్దశలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే దానికి తగిన పరిహారాలు ఆల్రెడీ మీరు చేసుకుంటున్నట్లయితే ఇది గోచార రీత్యా ఎదురవుతున్న వాటిల్లో స్వల్ప ఇబ్బందులు ఏదైనా ఉన్నప్పటికీ దానికి చిన్న చిన్న పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ చిన్న చిన్న స్వల్ప దోషాలని అధిగమించడానికి ఆస్కారం అనేది ఉంటుందని మనం ఇక్కడ భావించాలి.